విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని వెనక్కి తీసుకోవాలని ఏపీ డీజీపీ విశాఖ పోలీస్ కమిషనర్కు శారదాపీఠం తరపున లేఖ రాశారు. 2019 నుంచి 2024 వరకు తన భద్రత శ్రేయస్సు కోసం ప్రస్తుత గత ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని, 2019 నుంచి విశాఖపట్నంలోని శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైఎస్ఆర్సీపీ కూటమి సర్కార్లకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇకపై రిషికేశ్లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నానని, అందుకే తనకు కేటాయించిన గన్మెన్లను వెనక్కి తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం శారదాపీఠానికి కేటాయించిన భూముల్ని కూడా ఏపీ సర్కార్ వెనక్కు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో భీమిలి మండలం కొత్తవలస సమీపంలో కేటాయించిన 15 ఎకరాల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్ని అప్పటి ప్రభుత్వం నామమాత్రం ధరలకే కేటాయించారని, నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. కొత్తవలస గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 102/2లో 7.70 ఎకరాలతో పాటుగా 103లో 7.30 ఎకరాస్ కలిపి మొత్తం 15 ఎకరాలను శారదాపీఠానికి గత సర్కార్ కేటాయించింది. ఈ ఏరియాలో ఎకరం భూమి 15 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. ఈ లెక్కన ఈ 15 ఎకరాల భూమి విలువ దాదాపుగా 225 కోట్ల వరకు ఉంటుందనేటువంటిది అంచనా. అయితే అంత విలువ ఉన్న భూమిని గత సర్కార్ మాత్రం కేవలం ఎకరా 1,00,000కు మాత్రమే శారదాపీఠానికి కేటాయించింది. ఏపీలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కార్ ఆ భూ కేటాయింపుల్ని రద్దు చేసింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబర్ 26న శారదాపీఠానికి అప్పటి టీటీడీ బోర్డు తిరుమలలోని గోగర్భం డ్యాం వద్ద భూమి కేటాయించింది. అయితే తిరుమలలో శారదాపీఠానికి భూమి కేటాయింపు, భవన నిర్మాణ తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవిష్యత్తులో ఈ తరహా భూ కేటాయింపులు, భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశాల తీర్మానాల కన్నా ముందుగా ప్రభుత్వ పరిశీలనకు పంపాలని ప్రభుత్వం సూచిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తిరుమలలో శ్రీ శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు సిద్ధమైంది టీటీడీ. ఈ మేరకు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా టీటీడీ 4 నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. వీరిలో డిప్యూటీ ఈఓ, సిఈ, న్యాయ అధికారితో పాటు పట్టణ ప్రణాళికా విభాగం నిపుణులు ఉన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్వరూపానందేంద్ర స్వామి రిషికేశ్ వెళ్లిపోవాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.